మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో యాదగిరి భూపాల్ రెడ్డి అనే కోళ్ల ఫామ్ రైతులకు సంబంధించిన 1200 కోట్లు చనిపోయాయి. రైతులు మాట్లాడుతూ 20 లక్షలు పెట్టుబడి పెట్టి కోళ్ల ఫారాలు నిర్మించుకుని ఇలాంటి అంతుచిక్కని వ్యాధులతో చనిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం స్పందించి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరొకవైపు పౌల్ట్రీ రంగం కమర్షియల్గా ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్క రైతు భూమి అగ్రికల్ నుండి నాన్ అగ్రికల్కు మార్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలా అయితే పౌల్ట్రీ రైతులు బతకడమే బాధగా ఉందని వాపోయారు. జంగరాయి మాది. మా షెడ్ కోళ్ళు వచ్చేసి 6600 తీసుకున్నాము కంపెనీ దగ్గర. రోజు 1000 నుంచి 1500 కోళ్ళు చనిపోతున్నాయి. ఆ రోగం ఏందన్నది వెటర్నరీ డాక్టర్లు చూసి ప్రభుత్వం అట్లనే మాకు అండగా ఉండి మా కష్టాన్ని చూసి ఆదుకోవాలని కోరుతున్నాము. డైలీ ఒక ట్రాక్టర్ తీసుకెళ్ళకుండా జేసీబీతో పొక్క తీసుకుంటా డైలీ జేసీబీ వస్తుంది. డైలీ ఒక ట్రాక్టర్ పొక్క తీసుకుంటా వేస్తున్నాము. దీనిపై ప్రభుత్వం స్పందించి మా రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాము. జంగారాయి మండల శంకరంపేట, చిన్నశంకరంపేట. నాకు కోళ్ళ ఫామ్ ఉన్నది. 8000 షెడ్ ఉన్నది. అది షెడ్ ఉన్నది. దానికి 6600 పిల్లలు ఇచ్చిర్రు. అయితే 30 రోజుల దాకా మంచిగా ఉన్నాయి కోళ్ళు. 30 రోజుల నుంచి మొటాలిటీ స్టార్ట్ అయినాయి. ఒక రోజు 50 అయితే తెల్లారి 100 అవుతున్నాయి. ఇట్లా డబుల్ రోజు. ఇప్పటికీ 5000 పిల్లల దాకా చచ్చిపోయినాయి. ఒక 1000-1200 ఉన్నాయి. మేము ఆల్రెడీ బ్యాంకు లోన్ తీసుకున్నాము. మేము ఎట్లా కట్టాలనో ఏం చేయాలన్నో ఈ పరిస్థితి మేము దూరం ఉన్నది. వచ్చిన జేసీబీ పెట్టుకుంటా కుక్కలు తీసి కూడికేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏ రకంగా అయినా మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. మా పౌల్ట్రీ 6000 షెడ్ ఉంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి విలేజ్. 30 రోజుల కోళ్ళు అయినాయి. ఇప్పుడు 30 రోజుల కోళ్ళు అయినాయి. ఒకరోజు 50 అయినాయి. ఒకరోజు 50 అయినాయి అని చెప్పి ఒకరోజు 100 అయినాయి. 100 అని చెప్పి మేము సూపర్వైజర్ చెప్తే సూపర్వైజర్ మేనేజర్ దొరికొచ్చింది. మేనేజర్ వచ్చి డాక్టర్లు వచ్చి చూసిరు. కానీ అది అంత చిక్కలేదు. ఇంత రోజుకి ఇంత పోతున్నాయి. 200, 400, 400, 800 వెళ్ళి ఇక రోజు 1200, 1400 అట్లా రోజు పోతున్నాయి. ఇక అవన్నీ జేసీబీ తీసుకుంటా మేము కుక్కలా వేస్తున్నాము మొత్తము కోళ్ళన్నింటినీ. అయితే మాకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని, ఇది మమ్మల్ని ఇప్పటికే ఇంకా కమర్షియల్గా చేయాలని చెప్తూ ఇప్పటికే మేము లోన్ తీసుకుంటా మేము పౌల్ట్రీ వేసుకున్నాము, కొత్తగా వేసుకున్నాము పౌల్ట్రీలు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, మాకు ఇది కూడా అగ్రికల్చర్ కిందకే చేయాలి, ఇది కమర్షియల్ కిందకి అని అంటారు. మాకు కూడా చాలా టైట్ చేస్తారు. ఈ కరెంటు బిల్లులు కూడా బాగా మాకు అదవుతుంది. మాకు అగ్రికల్చర్ కిందకి చేయాలని మేము కోరుకుంటాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.